హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప, ఆ కృప ఈ కుటుంబానికి దేవుడు ఇచ్చాడు. మనం ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ఆయన మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. బయట నుంచి, ప్రభువా నాకు ఖరీదైన బూట్లు కావాలయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేస్తున్నాడు ఏమని తెలుసా? ఖరీదైనవి, నేను వేసుకున్నటువంటి ఖరీదు ఎవరు వేసుకోకూడదు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక ఆయన పక్క నుండి ప్రార్థన చేస్తున్నాడు ఏమని తెలుసా? ప్రభువా నా కాలు లేకపోయినా పర్వాలేదయ్యా, ఈ రిక్షా బండి మీద నీ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి ధన్యత ఇచ్చావయ్యా, నీకు వందనాలయ్యా అని చెప్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు వెంటనే పక్కన చూశాడు, అమ్మో ఆయన కాళ్ళు లేవు, నాకు 2 కాళ్ళు ఉన్నాయి, ఏసయ్యా క్షమించు క్షమించు తండ్రి, నాకు బూట్లు లేకపోయినా పర్లేదు కానీ ఈ 2 కాళ్ళు తీసేయొద్దు ప్రభు అన్నాడట. చూసారా? ఆయన కలుగు చేసిన విధము చూడగా ఆశ్చర్యమును. ఒక రాజు దేవునికి మొరపెడతాడేమని తెలుసా? ప్రభువా నేను ఎలా పాలన చేయాలో నాకు తెలియదయ్యా, నువ్వు నాకు జ్ఞానము దయచే ప్రభువా, ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభువా, ప్రభువా నన్ను దీవించు ప్రభువా అని ఆయన మొరపెడతా ఉంటే బయట ఉన్నటువంటి ప్రజలందరూ వింటున్నారట, ఈ రాజు ఎవరికి మొరపెడుతున్నాడు అని. అంటే ఈయన దగ్గరికి మన బాధలన్నీ చెప్పుకోవడానికి వస్తే ఈయన ఎవరికో మొరపెడుతున్నాడు. ఎవరైనా సరే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడట. అడిగారట, రాజుగారు మీరు ఎవరికంటే మొరపెడుతున్నారంటే అన్నాడట, నేను ఒక ఆయనతో మాట్లాడుతాను, ఆయనతో కొద్దిసేపు మాట్లాడకపోతే నాకేమీ తోచదు కనుక నేను ఆయనతో మాట్లాడతాను. ఆయనతో మాట్లాడినప్పుడు మనసంతా కూడా సంతోషంగా మారిపోద్ది, ఆనందంగా మారిపోద్ది. అందుకే నేను ఆయనతో మాట్లాడాలి. ఎవరు రాజుగారు ఆయన అంటే ఆయనే ప్రభువైన యేసు. హల్లెలూయా. ఆయనే ప్రభువైన యేసు. మా బాధలన్నీ మీతో చెప్పుకోవడానికి వస్తే అన్నదట రాజు, మీరందరూ నాతో చెప్పుకోవడానికి వస్తారు కదా, కానీ అది దేవుడు ప్రభువా నాయనా ఇది నీ వల్లే కలుగుతుందయ్యా, నువ్వే సహాయం చేయగలవు ప్రభువా అని నువ్వు దేవుణ్ణి అడగాలి. ఒక మల్లి చెట్టు ముళ్ళ చెట్టు ఉన్నాయట. ఏంటమ్మా అవి? మల్లి చెట్టు ముళ్ళ చెట్టు. ఈ ముళ్ళ చెట్టుని దాటుకుని మల్లి చెట్టు దగ్గరికి రావాలి. ఈ ముళ్ళ చెట్టు అనుకుంటుందట, ఏమైనా నీకు ఎంత పొగరో, చూసావా ఎంత ఎత్తుకున్నాను అడ్డుకున్నాను, నన్ను దాటుకుని ఎవడైనా నీ దగ్గరికి రావాలా అని మాట్లాడుతా. మల్లి చెట్టు మౌనంగా ఏమీ అనుకుంటా సైలెంట్గా ఉంది. ఒకరోజు అది పెంచినటువంటి వాడు మల్లి చెట్టు దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి ముళ్ళ చెట్టు చేయికి గీచుకున్న వెంటనే ఆయన కోపం వచ్చింది. నేను మల్లి చెట్టు దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఈ ముళ్ళ చెట్టు నాకు రక్తం చూసేలా చేసిందని ఒక కత్తి తెచ్చి నరికేసి శుభ్రంగా చుట్టూ కూడా పాతేసి ఆ మల్లి చెట్టుని ఇంకా గొప్పగా హైట్లో లేపేశాడట. అప్పుడు ఈ మల్లి చెట్టుతో మాట్లాడుతుందట, ఏమని తెలుసా? నిన్ను చాలా బాధ పెట్టాను, నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, కానీ నేను నీ కింద ఉంటానని ఎప్పుడు ఊహించలేదు. ఇది ఎంతో బాధాకరమైన విషయం కదా, నిన్ను ఎంతో దుఃఖ పెట్టాను, నన్ను క్షమించు అని చెప్పి మల్లి చెట్టుతో ఈ ముళ్ళ చెట్టు మొరపెట్టుకుని వెంటనే మల్లి చెట్టు అన్నదట, ఎప్పుడు కూడా నేను ఎదగాలంటే నువ్వు నా కిందన ఉండాలమ్మా అని చెప్పి. అల్లు చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు గట్టిగా చెప్తారు, మేము చెప్తాను. మీరు మెల్లిగా చెప్పారంటే ఇంకో కొన్ని చెట్లు వచ్చేస్తాయి ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ముళ్ళ చెట్టు తాలూకా ఆ యొక్క గర్వం చూడండి, మల్లి చెట్టు తాలూకా తగ్గింపుతనము ఎంత చక్కగా. ఏమండి ప్రియులరా, జీవితంలో మనుషుల దగ్గర కాదు, జీవము గల దేవుని దగ్గర తగ్గించుకోవాలి.
ప్రభువు దగ్గర ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో దేవుడు నిన్ను ఇంకా హెచ్చింపు చేస్తాడు.